తెలంగాణలో ఓ లోక్సభ స్థానం టికెట్ కోసం నేతలు అధికారుల మధ్య పోటీ నెలకొంది. పార్టీ పటిష్టత కోసం పాటుపడిన తమకు అధికారులు అడ్డొస్తున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకుంటే ఇప్పుడు ఆఫీసర్లు రాజకీయాల్లో అడుగు పెడతారా అంటూ హస్తం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? టికెట్ కోసం పోటీ పడుతున్న అధికారులెవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాల టికెట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. వరంగల్ సీటును ఎస్సీలకు, మహబూబాబాద్ ను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ స్థానాల నుంచి పోటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్నికల బరిలో దిగేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆసక్తి చూపుతున్నారు. 3 పార్టీల నుంచి టికెట్ల కోసం తమ గాడ్ ఫాదర్స్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు దొమ్మాటి సాంబయ్య, అద్దంకి దయాకర్ ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సీటు ఆశించి భంగపడిన దయాకర్ కు లోక్సభ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధినాయకత్వం నుంచి గతంలోనే హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. ఇక విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పరికి సదానందం కూడా హస్తం పార్టీ టికెట్ రేసులో ఉన్నారు. ఫిజియోథెరపీ వైద్యుడు పెరుమాండ్ల రామకృష్ణ, వరంగల్ రిజిస్టర్ హరికోట్ల రవి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి తన కూతురు కావ్యను బరిలో దింపాలని భావిస్తున్నారు. టికెట్ కోసం ఒత్తిడి తేవటం అధినాయకత్వానికి తలనొప్పిగా మారిందట. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక మహబూబాబాద్ లోక్సభ టికెట్ కోసం పార్టీల్లో పోటీ ఉంది. అధికార కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం ఈ ఇద్దరు నేతలు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఇప్పుడు పార్లమెంటు టికెట్ కోరుతున్నారు. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీకి కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారట. దీంతో పార్టీలోని ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ వస్తే విజయం తథ్యమనే ఆలోచనతో ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో మహబూబాబాద్ డీఎస్పీగా పనిచేసిన ఖమ్మం జిల్లా వాసి నాగరాజు నాయక్ మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ భట్టు రమేష్ కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఈయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాలోతు భిక్షపతి నాయక్ ఎప్పటి నుంచో ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి ఎవరు బరిలో దిగుతారనే అంశంపై స్పష్టత లేదు. పార్టీ నేతలు ఉండగా టికెట్ కోసం అధికారులు పోటీకి రావడం సరికాదంటోంది కాంగ్రెస్ క్యాడర్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కాపాడుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్ కోరుతుంటే తాము బరిలో దిగుతామని అధికారులు చెప్పడం ఏ పార్టీ ధర్మమని ప్రశ్నిస్తున్నారు. దీంతో నేతలు వర్సెస్ అధికారులు అనే విధంగా పరిస్థితి మారింది. వరంగల్, మహబూబాబాద్ టికెట్లు 3 పార్టీల్లో ఎవరికి దక్కుతాయో చూడాలి మరి.